మనలో చాలామంది ఆడ మగ భేదం లేదు, అక్కల్లా కాస్త ఎవరన్నా వచ్చి ఏమ్మా ఒంట్లో బాగోలేదా అనగానే ఓ అని మొదలెట్టడం. ఇక్కడ పలకరించడం పాపం. అసలు ఎదుటి వాళ్ళ సానుభూతి కోసం ఏడుస్తూ ఉంటాం. ఇంత దరిద్రగొట్టు జీవితం ఇంకెక్కడ ఉండదండి. ఎదుటివాడు అసూయ పడేలా మనం బతకాలమ్మా సానుభూతి ఆశించడానికి వెళ్ళేది. వాడు అసూయ పడేలా మనం బతకాలి. ఎవరన్నా ఇంటికి వచ్చి మీ ఆరోగ్యం బాగుందా, మీ పిల్లలు ఎలా ఉన్నారు, పెళ్ళిళ్ళు అయ్యా, చదువులు ఎలా, అన్నీ బాగానే ఉన్నా, మీకు ఏం కావాలని అడగనంతే, ఏం చెప్పకండి. అదే గాంభీర్యం. పలకరించడం పాపం మొత్తం అప్పుల చిట్టా సహా విప్పేయడం. ఎక్కడ వాళ్ళకి లోకమే పోలా. లేకపోతే కొంతమంది అప్పుల చుట్టా విప్పుతారు, దానివల్ల లోకు అవుతారు. కొంతమంది అలా కాదని, మా పెద్దాడు స్కోడా వేసుకుని బయటికి వెళ్ళాడు, చిన్నాడు బియ్యం డబ్బులు ఎవడు వెళ్ళాడు, నిన్ను చెప్పొచ్చుకు వెళ్ళాడేమో. ఎందుకు చెబుతున్నా ఈ విషయాలు? ఎక్కడ వాడు చెప్పొచ్చుకు వెళ్ళాడు, వీడు కర్రెచ్చుకు వెళ్ళాడు.